హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో రెడీ చేసుకోగలిగే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తాను. దీన్ని పీనట్ బటర్ ఫడ్జ్ అంటారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. సాఫ్ట్ గా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. దీన్ని ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఈ ఫడ్జ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ లోకి 1/2 కప్పు బటర్ లేదా నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు పంచదార, 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేస్తూ పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం రెడీ అయ్యేలోపు పంచదారని కొలిచి తీసుకున్న బౌల్ కొలతగానే 1 కప్పు పీనట్ బటర్ని తీసుకోండి. మనకి ఇలా మార్కెట్లో రెడీమేడ్ దొరుకుతుంది. నేను ఇక్కడ క్రీమీ పీనట్ బటర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనకి పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. దీన్ని మరీ ముద్ర పాకం కాకుండా గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ ఒక తీగ పాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కొలిచి పెట్టుకున్న పీనట్ బటర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీనట్ బటర్ మొత్తం కూడా ఇందులో మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఇందులోనే 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండేసరికి కొంతసేపటికి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఈ లోపు దీన్ని అంతా యాడ్ చేసుకోవడానికి ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ రాసుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ గిన్నె అంచులకు మాత్రమే ఆయిల్ రాసి మధ్యలో బటర్ పేపర్ వేస్తున్నాను. తర్వాత దీన్ని తీసేటప్పుడు అడుగును కూడా చాలా నీట్గా వస్తుందని బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా చిక్కబడిన ఈ మిశ్రమం మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి డ్యాప్ చేసుకోండి. ఇదంతా కూడా యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యేటట్లు. ఇప్పుడు దీని మీద యాడ్ చేసుకోవడానికి కొన్ని వేయించిన పల్లీలను తీసుకుని పైపోటు తీసేసుకుని రఫ్గా చాప్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు వేరుశనగ పలుకుల్ని మనం రెడీ చేసుకున్న స్వీట్ మీద గార్నిష్ చేసేసుకోండి ఈ విధంగా. ఇవి తర్వాత మనకి పంటికి అక్కడక్కడ తగులుతూ టేస్టీగా బాగుంటాయి కూడా. ఇప్పుడు దీని అంతా కొంతసేపు ఆరనివ్వాలి. ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి. ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని అంచుల్ని ఒకసారి విడదీసుకుని బయటకు తీసేసుకోండి. తర్వాత దీన్ని ఉల్టా చేసుకుని దీని మీద ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని తీసేసుకుని మళ్ళీ తిప్పేసుకోండి దీన్ని. సో ఇప్పుడు మనకి పీనట్ బటర్ ఫడ్జ్ రెడీ అయిపోయింది. దీన్ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్ గా పీనట్ బటర్ ఫడ్జ్ని తయారు చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ని చేసుకోవాలి అనుకుంటే దీన్ని ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.